ఒక్క ఛాన్స్ ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్గా మారిపోయింది. ఏపీ రాజకీయాలు ఎన్నడూ లేనంతగా భీకరమైన పోటీతో సాగుతున్నాయి. అంతా అనుకున్నట్లుగా ఏపీలో త్రిముఖ పోటీ అన్నది ఒట్టి మాటగా తేలిపోయింది. 1-2 జిల్లాలు తప్ప 2014 ఎన్నికల మాదిరిగానే టీడీపీ వర్సెస్ వైసీపీగా గట్టి పోటీ సాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత ఒక్క ఛాన్స్ అంటూ జనం ముందుకు వచ్చారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, ఏపీకి గొప్ప పాలన అందిస్తాను అని ఆయన చెప్పుకుంటున్నారు. 2004 ఎన్నికల్లో తన తండ్రి వైఎస్ఆర్కి ఒక్క ఛాన్స్ ఇచ్చారని, ఆయన ఎవరూ ఊహించని విధంగా కనీవిని ఎరుగని తీరున పాలన చేశారని జగన్ గుర్తు చేసుకున్నారు. తనకు కూడా జనం ఆదరిస్తే అద్భుతాలు సృష్టిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. జగన్ ఇలా అన్నాడో లేదో ఇదే ఇప్పుడు టీడీపీకి ఆ మాటే తారక మంత్రం అయిపోయింది. ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి అంటూ టీడీపీ నేతలు విరుచుకుపడిపోతున్నారు. చంద్రబాబు మొదలు కార్యకర్త వరకు ఒక్క ఛాన్స్ అంటే మరణమే, ఆత్మహత్యలే, విషం తాగడమే అంటూ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి ఇదేమైనా చాక్లెట్ నా తమ్ముళ్ళు అంటూ చంద్రబాబు తన సభల్లో వెటకారం ఆడుతున్నారు. అయితే ఒక్క ఛాన్స్ అన్న మాటకు టీడీపీ నేతలు ఎందుకిలా ఉలిక్కి పడుతున్నారంటే జనంలో ఈ మాట బాగా వెళ్ళిపోయింది. ముఖ్యంగా గ్రామీణంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. పోనీ ఈసారికి అవకాశం జగన్కి ఇద్దామా అన్న ఆలోచన క్రమంగా పెరిగిపోతోంది. దీంతోనే పసుపు దళంలో కలవరం పెరిగిపోతుందట. మొత్తానికి జగన్ ఎన్నికల ప్రచారంలో తీసుకున్న గొప్ప నినాదం ఒక్క ఛాన్స్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. జనంలోకి బాగా వెళ్ళిపోయిన ఈ 2 పదాల మాటను తుడిచేందుకు టీడీపీ గట్టిగా కృషి చేస్తోంది. మరి సక్సెస్ అవుతుందా లేదా తొందరలోనే తేలిపోనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.